వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ పాదయాత్రతో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల్లో వణుకు. ఏఐసీసీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్య. సూర్యలంక బీచ్ లో గల్లంతైన యువకుల కోసం గాలింపు. 3 మృతదేహాలు లభ్యమైనట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. భారతదేశాన్ని బంగారు భారత్ గా మార్చే సత్తా కేసీఆర్కే ఉంది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు. భార్యాభర్తలకు తప్పిన ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని, అందుకే బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు భయపడుతున్నారని ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఏపీలో భారత్ జోడో యాత్రపై కర్నూలులో కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏపీకి విభజన చట్టం అంశాలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైననే అని పార్టీ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్, ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఏపీసీసీ కార్యనిర్వాహక అధికారి అధ్యక్షుడు తులసిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లం రాజు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంబంధించిన సీడీలు, పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. ఏపీలో 5 రోజుల పాటు 85 కిలోమీటర్ల పాదయాత్ర సాగనుందన్నారు. తెలుగులో భారత్ జోడో దింపాట ఈ నెల 18న విడుదల చేస్తామన్నారు. Diversity in race, diversity in culture, diversity in language, diversity in religion, and so on and so forth. Therefore, this country needs a unity in diversity. This is our strength. Not today, but for thousands of years. Don't make noise, please. Which is being it has completed 62 kilometers in Tamil Nadu, 355 kilometers in Kerala. 2 states have been covered. So far, after 26 days, we have completed 2 states and we have entered the 3rd state of Karnataka, where in the last to Mantralayam, and after Mantralayam, the Bharat Jodo Yatra will re-enter Karnataka for a few days, after which it will come to Telangana for about 13 days. The Bharat Jodo Yatra will spend 4 days in Kurnool district. We are walking on an average 21 kilometers every day. The walk is from the morning 6:30 until 10 o'clock, and in the evening from 4:30 to 8 o'clock. This is the broad details of the Bharat Jodo Yatra. We spent 3 days in Tamil Nadu, 18 days in Kerala. We will be spending 21 days in Karnataka total, 4 days in Andhra, 13 days in Telangana, 16 days in Maharashtra, 16 days in Madhya Pradesh, 5 days in Uttar Pradesh, 2 days.
బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్ర తీరంలో విహారయాత్రకు వచ్చి గల్లంతైన విజయవాడకు చెందిన యువకులు ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపుకు చర్యలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ విజయవాడలోని సింగ్ నగర్కు చెందిన 8 మంది యువకులు సూర్యలంక బీచ్ వద్దకు విహారయాత్ర నిమిత్తం వచ్చారని అన్నారు. వారిలో 7 యువకులు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తున వచ్చిన పెద్ద అలలతో అందరూ సముద్రంలో మునిగిపోయారని తెలిపారు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో వారిలో పరిశుద్ధ వసంత్ అతన్ని కాపాడాడని అన్నారు. గల్లంతైన వారిలో చింతల సిద్ధు, సాయి మధు, బెజ్జం అభి అనే 3 యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఫనీ రఘు, దాసు ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, జాలర్ల సహాయంతో స్థానిక పోలీసులు, మెరైన్ పోలీస్ సిబ్బంది కలిసి ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. ఈరోజు ఉదయం విజయవాడ నుంచి సింగనగర్ నుంచి 8 మెంబర్స్ సూర్యలంక బీచ్కి మార్నింగ్ అరౌండ్ 8 AM రావడం జరిగింది. సో వాళ్ళు వాటర్లో ఆడుకుంటూ కొంతమంది అలలు రావడం వల్ల వాళ్ళు వాటర్లోకి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఒకరిని అప్పుడు వాటర్లో ఉన్న కొంతమంది సిబ్బంది ఒకరిని అప్పుడు ఇమీడియట్గా కాపాడడం జరిగింది. ఇంకా 3 బాడీస్ ఇంతవరకు బయటికి వచ్చినాయి. ఇంకా 3 మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళ కోసము సర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. సో మన మరీన్ పోలీసు, సివిల్ పోలీసు, అదేవిధంగా లోకల్ ఫిషర్మెన్, స్విమ్మర్స్ వాళ్ళ బాడీస్ కోసం వెతుకుతూ ఉన్నారు. సో వాళ్ళని ఆ 3 బాడీస్ని బాపట్ల ఏరియా హాస్పిటల్కి తరలి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన శుభ సందర్భంగా హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్, బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబా ఫసీయుద్దీన్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు వృధా పోలేదని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించామని అన్నారు. భారతదేశాన్ని బంగారు భారత్గా మార్చే సత్తా కేసీఆర్కే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఎర్రకోటలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని జోసెం చెప్పారు. పార్టీతో అదేవిధంగా సాధించుకున్న రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలలో 28 రాష్ట్రాలలో ఒక ఆదర్శమైన రాష్ట్రంగా భారతదేశంలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా హైదరాబాద్ నగరాన్ని గౌరవ మంత్రివారు కేటీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది, అదేవిధంగా కేటీఆర్ గారిది. అయితే ఈరోజు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం తక్కువ సమయంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో, నీటిపారుదల రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ముఖ్యంగా భారతదేశానికి వెన్నుముక్కనేటి రైతాంగ రంగం కావచ్చు, అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేసి తీసుకుపోయి నడిపించండి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు భారతదేశం అంతటా కూడా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలు రావాలి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా కావాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు దసరా పండగ శుభధర్మ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా చేసి భారతదేశం అంతటా కూడా టీఆర్ఎస్ ఒక ఆలోచన సిద్ధాంతాలను తీసుకుపోయి భారతదేశంలో కూడా బడుగు బలహీన వర్గాలను, ముఖ్యంగా రైతాంగ రంగాన్ని, అదేవిధంగా విద్యుత్ రంగాన్ని, అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని, అదేవిధంగా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కూడా భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా యూపీ, బీహార్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా,
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కేసీఆర్ గారి లాంటి నాయకత్వము భారతదేశానికి అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ లాంటి నాయకత్వము, టీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ కావాలని చెప్పి కోరటం మేరకు ఈరోజు దసరా శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీదుగా చేతుల మీదుగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఏర్పాటు చేసి అందరి యొక్క సంయుక్త భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడిన రోజు ఈరోజు. చెడుపై మంచి విజయం సాధించిన విజయదశమి రోజు గౌరవ ముఖ్యమంత్రి, కారణ జన్ముడు, తెలంగాణ విముక్తి ప్రదాత కేసీఆర్ గారు ప్రస్తుతం భారతదేశంలో దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని తలంచడము దేశ ప్రజలకు ఇదొక శుభసూచకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలని తన ఒక విజన్తో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వైపు 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం సైతము తెలంగాణ సంక్షేమ పథకాలను కాఫీ కొట్టి ఈరోజు అమలు చేస్తున్నవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వము, దాదాపు 8-10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పరిపాలించినా కూడా కార్మిక, కర్షక, పీడిత పాడిత ప్రజలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పరిస్థితిలో ఈ దేశానికి ఏమి కావాలి, మరి ఈ దేశం ఎందుకు ఈ విధంగా నిరుద్యోగ సమస్యతో, ఆర్థిక సమస్యతో విలవిలలాడిపోతుందని కేసీఆర్ గారు ఎన్నో రోజుల నుండి మదనపడుతూ ఈ దేశానికి ఒక కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలి, ఆ జాతీయ పార్టీ ఇక్కడ నుండి ఏర్పాటు కావాలని చెప్పి గత సంవత్సరం నుండి కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని, వివిధ రాష్ట్రాల అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో అతను మమేకమై ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఏర్పాటు చేయడము తెలంగాణ న్యాయవాదులు మేము హర్షిస్తూ మద్దతిస్తూ మేము చాలా సంతోషంగా ఉన్నాము. అయితే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి గతంలో తెలంగాణ ఉద్యమంలో అతని నాయకత్వంలో ఇవాళ విజయదశమి రోజు కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కేవలం ఇప్పటి వరకు తెలుగు ప్రజలకే ఉంటుండే, తెలంగాణ వరకే పరిమితం ఉంటుండే. ఇవాళ దేశ ప్రజలకు కూడా ఆయన యొక్క మార్క్ని చూడబోతూ ఉన్నారు. ఇవాళ చాలా సంతోషకరం. కేసీఆర్ పట్టు అంటే ఉడుం పట్టు. ఇవాళ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కర్షకులకు గిట్టుబాటు ధర అందడం లేదు, కార్మికులకు సరైన వేతనాలు అందడం లేదు, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందడం లేదు, యువతకు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని గమనించినటువంటి కేసీఆర్ గారు ఇక మన తెలంగాణను ఏదైతే అభివృద్ధి చేశారో అదేవిధంగా ఇవాళ భారతదేశంలో తన మార్కు ఉండాలని, తన సామాజిక స్పృహ ఉండాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు నడుం బిగించారు. ఇక దేశ రాజకీయంలో తన మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ ఏదైతే పరిపాలన చేస్తున్న బీజేపీకి ఇది గీటురాయిగా అన్నా ఒక్క నిమిషం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి జిందాబాద్ జిందాబాద్.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్ వద్ద ఓక్స్ వ్యాగన్ కారు అగ్నికి ఆహుతైంది. భార్యాభర్తలిద్దరూ బుచ్చిరెడ్డిపాలెం నుండి విడవలూరు మండలం భద్రాచలం వెళ్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో వెంటనే వారు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. అప్పటికే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. గత నెల 12వ తేదీన బాపట్ల జిల్లా అమర్తులూరులో జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి 5 నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 27,700 రూపాయల నగదు, టాటా మ్యాజిక్ ఆటోను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో 2 పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కేసును చాకచక్యంగా ఛేదించామని చుండూరు సిఐపి కళ్యాణ్ రాజు, ఎస్ఐ జి నవీన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కంప్లైనెంట్ చేరుకుపల్లి నుంచి ఒక ఆటోలో తెనాలికి వెళ్తున్నప్పుడు కొంతమంది అతని దగ్గర నుంచి 50,000 డబ్బు లాగుకున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈరోజు మార్నింగ్ 5 ఈరోజు మార్నింగ్ ఆ కేసులో పట్టుకోవడం జరిగింది. ఇంకా 2 ఫరారీలో ఉన్నారు. ముద్దాయిలందరూ సోతులూరు గ్రామం నాదేండ్ల మండలం సంబంధించిన వాళ్ళు హ్యాబిచువల్గా ఒక టాటా మ్యాజిక్ ఆటోలో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా టాటా మ్యాజిక్ ఆటోలో తిరుగుతూ అమాయకులని ఎక్కించుకొని వాళ్ళ ముందు బిళ్ళల ఆటలు, 3 ముక్కల ఆటలు ఆడుతూ ఉంటారు. సో వాళ్ళని కూడా ఆడేదానికి ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళు ఆడితే వాళ్ళని మోసగించి వాళ్ళ డబ్బు తీసుకుంటారు. వాళ్ళు ఆడకపోతే వాళ్ళతో ఫోర్సిబుల్గా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగుతారు. సో అదే క్రమంలో 12th సెప్టెంబర్ రోజున వాళ్ళు చెరుకుపుల్లి నుంచి కంప్లైనెంట్ని ఎక్కించుకున్నారు తెనాలి వెళ్తామని. సో దారిలో అమృతలూరు శివారు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 50,000 డబ్బు లాక్కున్నారు. సో ఈరోజు మార్నింగ్ 5 ముద్దాయిలని ఈ కేసులో అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా 2 ఫిరారీలు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా వెతుకుతున్నాము. సో ఈ కేసులో 27,700 నగదు సీజ్ చేయడం జరిగింది ముద్దాయిల దగ్గర నుంచి. ఒక టాటా మ్యాజిక్ ఆటో కూడా స్వాధీనించడం జరిగింది. థ్యాంక్ యూ. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు అమ్మవారి లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. सर्वे पुत्राणि पश्यन्तु मातश्च दुःख भाग् भवेत् लोक समस्या सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु समस्या सन्मानानि भवन्तु ఓం శాంతి శాంతి. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉంది? దసరా లోకంతో కూడా సుఖశాంతులతో ఉండాలని, అలాగే అభివృద్ధి చెందాలని, మొత్తం ప్రపంచం అంతా కూడా మానవ శాంతి ముందుగా అది ముఖ్యం. ముందు మనకి అన్ని విధాలుగా మన శాంతి కలిగితే మొత్తం ప్రపంచం కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో
అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కీర్తి ప్రతిష్ట చేసే సంబంధించి ఆయుర ఆరోగ్యాలతో అలాగే నవగ్రహాల ఆనుకం కొని ప్రసిద్ధాలని ప్రసాదించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా దసరా శరన్నవరాత్రులు అమ్మవారిని సార్ అమ్మవారిని దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఎట్లా ఉంది? దర్శించుకోవడం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి త్రిశక్తి ఆలయంలో విజయదశమి రోజున ఆలయ ప్రధాన అర్చకుడు విద్మౌళి శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, దేవి సహస్ర స్తోత్రం, సెమీ పూజ, పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన పల్లకి సేవలో ఆయన పాల్గొన్నారు. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नक्षत्रे श्रवणा नक्षत्र समये देवी सरस्वती वाणी विरवादिनी मति అనాదిగా వస్తున్న ఆచారాల వ్యవహారాల ప్రకారం ప్రజారక్షణలో భాగంగా ప్రతి విజయదశమికి పోలీసులు ఆయుధ పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో సిఐ అజయ్ బాబు, ఎస్ఐ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆయుధాలకు సాంప్రదాయబద్ధంగా అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. समर्पयामि आवाहयामि सिंहासनं समर्पयामि ओम मातो इष्टाम योगो हस्तानुपञ्चेन जातः महीरण ऐशिक्षसे यो वशिवितमोरसः तस्यमालेते हरः औषधे दिवमात्रः तस्मा आहरङ्गमावो शिक्षाय हनुमता अपोजिलेताचनः ओम इन्द्रं भविष्यस्तरिहवामहे जलेन भस्माकमस्तु केवलः इन्द्रादिसुराधिपतये नमः देवराजाय विद्महे वज्रहस्ताय धीमहि तन्नः प्रचोदयात् ओम अग्निध्वजं प्रणीमहे होतार्घं विश्ववेदसो अस्येद्यस्य सुकृतम् अग्ने तेजोत्पते नमः यमाय सोमगुं सुकृत यमाय जुहुताहरिः यमगुं भोपक्कयश्रियो गन्धान्धारयामि अर्चत प्रियमेधासो अर्चता अर्चन्तु पुत्रकाः तपुर्मन्दुष्य अर्चता अर्चत प्रार्चतः हिरण्यरूपस्य हिरण्यचन्द्रगोपान्नवाच्येतु हिरणानुकामि भोपक्कयश्रियो गन्धान्धारयामि अर्चत प्रियमेधासो अर्चता अर्चन्तु पुत्रकाः
पुण्डरीकाणि समुद्रस्य गृहायमेन् गणाधिपतिमाराधनं कुर्यात् ओम सुमुखस्य एकदन्तस्य कपिलो गणकन्यकां लम्बोदरस्य विकटोदराजो गणाधिपान् धूम्रकेतुकराज्ये क्षोपालचन्द्रोपजागनां पत्रतुण्डशूल्पकर्णालयं स्कन्दपूर्वजा षोडशैतानि नामानि पूजाकाले च पठेत् विद्यारम्भे विवाहे च प्रवेशे निर्धुमे तथा संग्रामे संकटे चैव विघ्नस्य सज्जनायते शुक्रं परतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये आमेत्सार सिद्ध्यर्थं पूजितो ये सुलाश्री सर्वविघ्नहरे तस्मै गणाधिपतये नमः ఓం గణనాన్వా గణపతిం భవ. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఊరి గంగమ్మకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ పుష్పాలతో కాయగూరలతో అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కో ఆప్షన్ సభ్యులు మార్గం గంగాధర్, ఒజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాహుల్ పాదయాత్రతో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల్లో వణుకు. ఏఐసీసీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్య. సూర్యలంక బీచ్ లో గల్లంతైన యువకుల కోసం గాలింపు. 3 మృతదేహాలు లభ్యమైనట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. భారతదేశాన్ని బంగారు భారత్ గా మార్చే సత్తా కేసీఆర్ కే ఉంది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు. భార్యాభర్తలకు తప్పిన ప్రమాదం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.